హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై తెలంగాణ. తెలంగాణ ఆపర్చునిటీ అయిందంటే తెలంగాణ ఫౌండేషన్ డే శుభాకాంక్షలు. నేను సినిమా గురించి రివ్యూ ఇస్తున్న, పెద్ద గురించి అయితే కాదు. ఒక 18 years బ్యాక్ ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా గురించి మాట్లాడదాం. ఆ సినిమా గురించి కూడా నేను మాట్లాడదలుచుకోలే, ఆ సినిమా నిర్మాత గురించి మాట్లాడుతున్నా. మల్లెమాల ఎంటర్ప్రైజెస్. మీ అందరికీ మల్లెమాల అంటే అందులో జబర్దస్త్ డి జబర్దస్త్ మీకు గుర్తొస్తాయి. ఈటీవీలో రన్నింగ్ సక్సెస్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ మూడే. ఇది ఆయన రామోజీరావు ఐడియా చేస్తూ పెట్టి సక్సెస్ ఇచ్చిన సంస్థ. శ్యామ్ రెడ్డి. ఆ శ్యామ్ రెడ్డి గారు ఎంత పెద్ద నిర్మాత అంటే, ఆయన తీసింది నాకు తెలిసినప్పుడు అమ్మోరు, మధ్యలో అంజీ తర్వాత మళ్ళీ అరుంధతి. ఆయన మళ్ళీ మంచి ఆవేశం, అంకుశము, రాజశేఖర్, కోటి రామకృష్ణ కాంబో అంటూ బ్లాక్ బస్టర్ హిట్ కాంబో. అంజీ సినిమా 97లో షార్ట్ అయిన 2004లో రిలీజ్ అయింది. 10 crores భయంకరమైన లాస్ వచ్చింది. కాకపోతే 1.5 yearకి గ్రాఫిక్, మళ్ళీ అదే గ్రాఫిక్ బేస్ మీద ఒక సినిమా డిప్రెషన్, పార్టీస్. అక్కడి నుంచి ఒక స్టోరీ జనరేట్ అయింది. అదే అరుంధతి స్టోరీ. అరుంధతి క్యాస్టింగ్ అండ్ ప్రో 3 crores అనుకున్న బడ్జెట్ దాదాపు 13.5 crores. మమతా మోహన్ దాస్ హీరోయిన్, కథ నచ్చి ఓకే, మధ్యలో మేనేజర్ రాంగ్ స్టేట్మెంట్. అనుష్క గోల్డెన్ హీరోయిన్. ఆడిషన్స్ సోనూ సూద్. అందరూ ఒకదామెకలు ఒకటి. ఒక బడ్జెట్, ఒక దుస్సకావ్యానికి ఒక టైం అంటూ పుడితే ఆ దుస్సకావ్యం ఏదంటే అరుంధతి మూవీ. ఆయన ఒక 25 కోట్లతో అంజీ తీశాడు, ఫ్లాప్. 3 కోట్లతో ఈ గద్వాల్ వస్త్రం మీద గ్రాఫిక్స్లో సినిమా తీద్దాం అనుకున్నాడు. అది కూడా దాని మెయిన్ రీజన్ ఏంటంటే, అంజీకి బెస్ట్ గ్రాఫికల్ అవార్డు వచ్చింది. అంజీ మూవీకి పార్టీ ఇస్తూ ఇదే గ్రాఫిక్ మీద ఒక 3 కోట్లలో ఒక సినిమా తీద్దాం అనుకున్నాడు. ఆ 3 కోట్లు కాస్త 13.5 కోట్లు, 11 కోట్ల వరకు వెళ్ళింది. 11 కోట్ల నుంచి 13.5 కోట్ల వరకు వెళ్ళింది సినిమా. 2.5 years డే షూటింగ్, 210 days షూటింగ్తో సినిమా. సింగిల్ ఫోటోగ్రఫీ. సో మొత్తం స్క్రిప్ట్ మారిపోయింది. జైజమ్మ అనే పాత్ర, ఆ జైజమ్మ బొమ్మల అనే పాత్ర వేటూరి సుందర రామమూర్తి గారు. జైజమ్మ మాయమ్మ అనే సాంగ్ ఏమో వచ్చి ఫస్ట్ ఆయన వేటూరి గారు రాశారు. అందులో జైజమ్మ పదం పెట్టుకుని, దాని తర్వాత ఆయన ఆది రెడ్డి గారు రాశారు పాట. కోటి మ్యూజిక్, కోటి రామకృష్ణ ఫోటోగ్రఫీ. అంటే ఆయన ఆల్రెడీ ఫస్ట్ తమిళ్లో ఒక డైరెక్టర్ తీశాడు. ఆ డైరెక్టర్ పెద్ద వర్కౌట్ కాదే. తమిళ్ షూట్స్ అన్నీ తీసినా కూడా పెద్దగా అనుకోలేదు. మళ్ళీ కోటి రామకృష్ణ వరకు వెళ్ళింది. సో ఒక సినిమాకి ప్రాణం పెడితే అది ఎలా ఉంటుంది అనేది ఆయన చేతుల్లో చూపెట్టారు. శ్యామ్ రెడ్డి గారు ఫస్ట్ ఆయన సినిమా మొత్తం కంప్లీట్ అయ్యి 2009 January 14 నుంచి 16 షిఫ్ట్ అయింది. ప్రింట్అవుట్ చాలా సెర్చ్ చేసి ఓన్ రిలీజ్. చూస్తే సినిమా డిస్ట్రిబ్యూటర్స్ బయర్స్ ఎవరు ముందుకు రాలే, ఓన్ రిలీజ్. ఈ సినిమా నాకు ఫస్ట్ టైం నాకు ఆపరేషన్ వస్తుంటే, సైనసైటిస్ ఆపరేషన్ వస్తుంటే నేను వైజయంతి థియేటర్లో చూసే సినిమా. మళ్ళీ అదే సినిమా నేను అటుపక్క అనసలిపురం దగ్గర ఉన్నప్పుడు అక్కడ చూసాను ఇదే సినిమా. అనసలిపురం సుమన్ థియేటర్ దగ్గర చూశాను. 2 times చూసాను ఆ సినిమా నాకు బాగా నచ్చింది. 10 నంది అవార్డ్స్, 2 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్. అటుపక్క తమిళ్లో 1 month అబ్జర్వ్ చేస్తే తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్. కన్నడలో చూస్తే అక్కడ హిట్. హిందీలో ట్రై చేస్తాం. కోటి రామకృష్ణ ముందు చెప్పాడు అండ్ ఈ సినిమా మొత్తం అందరూ చూసారు. ఈ సినిమా ఆడదు, ఇంకా సినిమా యూనివర్సల్ అయింది, చూడరు. సో ఆ పక్క బెంగాలీలు ఇస్తే మొత్తం అక్కడ బెంగాలీలు కూడా డబ్బింది కాబట్టి ఆ సినిమాని ఎవరు చూడలేదు. సోనూ సూద్ ఎంత హార్డ్ వర్క్ అంటే ప్రాణం పెట్టి పనిచేశారు. రిజల్ట్స్ ఎవడు ఊహించాం. రిజల్ట్స్ ఇండస్ట్రీ హిట్. పోయిన చోట రాబట్టుకోవడం అంటారు. పోయిన చోట ఎక్కడైతే పోయిందో అక్కడే రాబట్టు. బహుశా 2009 January 14 రిలీజ్ అంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. పోక్రీ ఇండస్ట్రీ హిట్ క్రాస్ కొట్టే సినిమా. 2 days వరకు డిలీట్ అవడంతో అది అడ్జస్ట్ చేసేసరికి టైం పట్టింది. సో కోటి రామకృష్ణ గారు, శ్యామ్ రెడ్డి గారు
బహుశా మీరు సినిమా తీయకపోవడం మెయిన్ రీజన్ మీ ఆస్థాన డైరెక్టర్ బొడ్డు రామకృష్ణ గారు లేకపోవడంతో మీ సినిమా ఆపేశారేమో. బహుశా మీరు ఇంకా ఇలాంటి సినిమాలు తీయాలి, ఇటువంటి హిట్లు ఇండస్ట్రీకి రావాలని మనస్ఫూర్తి కోరుకున్నా. వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు యూ శ్యామ్ రెడ్డి గారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ అనదర్ గ్రాఫిక్ ఫిలిం. అరుంధతి లాంటి గ్రాఫిక్ ఫిలిం. మెయిన్ రవిశంకర్ 15 days తన వాయిస్ అందించాడు. 15 days నరకం లోటే కాస్ట్ బాస్. ఆ సినిమా దెబ్బకు 15 సినిమాలో ఆర్టిస్టులుగా మెయిన్ విలన్ రోల్స్ వచ్చాయి. దెబ్బకు మంచి రోల్స్ వచ్చాయి. ఖండాలో కూడా పెద్ద స్టార్ యాక్టర్గా పెద్ద స్టార్ అయిపోయాడు. ఖండాలో కూడా భయంకరమైన స్టార్ అయిపోయాడు. ఆ సినిమా నిలబెట్టింది. సో రియలీ కంగ్రాట్స్ టు ఎవ్రీవన్. సర్వే జనం సుఖం, సర్వే సుఖం. కుదిరితే 10 మందికి మంచి చేయండి, లేదంటే నేను చేయాలని చేతులెత్తండి. మంచి వాళ్ళుగా నటించి కాల్స్ చేయకండి. కర్మ నేను చూస్తూ వదలదు. ఎవరిని ఉద్దేశించి చేసిన వీడియో అయితే కాదు, ఎవరిని కించవద్దని చేసిన వీడియో అయితే కాదు. సర్వే జనం సుఖం, సర్వే సుఖం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యాంగం నాకు ఇచ్చినంత వీడియో చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు శ్యామ్ రెడ్డి గారు. మీరు ఇలాంటి సినిమాలు తీయాలి. ఇంకా కోట రామకృష్ణ గారు లేరు కాబట్టి మీరు అలాంటి చేయలేరు. Congrats to everyone once again.